ఎంతసేపు ఏసీ వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ బ్యాంక్. కూర్చో అన్ని తర్వాత ముందు వచ్చిన పని చూడండి. చెప్పండి. ఏం పని సార్? ఇంత క్యాష్ ఇస్తున్నారా చెక్ ఇస్తున్నారా ఫస్ట్ చెప్పండి. చెక్ ఏంటి సార్? ముందే చెప్తున్నాను, ఈ జిఎస్టీలు గిఎస్టీలు మా వల్ల కాదు. జిఎస్టీ ఏంటి సార్? ఇది వస్తమాని బ్యాంక్ రావాలంటే మా వల్ల అవదు. ఎన్ని సంతకాలు ఉన్నప్పుడే తీసుకున్నా, క్యాష్ మాత్రం వెంటనే ఇచ్చారు. ఏంటి సార్ అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మా మాయ ఫోన్ చేయడానికి మీకు అర్థం కావట్లేదా? మామయ్య ఎవరండి? ఏంటి మా మాయ తెలీదా నీకు? మా మాయ తెలియదు అన్న తర్వాత నువ్వు ఇచ్చే లోన్ కూడా మాకు అవసరం లేదు. నేను మాట్లాడుతున్నాను కదరా, కూర్చుంటారా బాబోయ్. ఏం మాట్లాడుతున్నారే మీరు? అసలు ఎవరయ్యా మీరంతా? మా మాయ హరిశ్చంద్ర బహదరాజు గారు మీకు ఫోన్ చేయలేదండి? రాజు ఆ, చంపేశారు కదయ్యా. రాజు అన్నాడు లోన్ కోసం వస్తారని. మీరేనా? ఆ. ఏంటి మీరు వచ్చింది లోన్ కోసమా? చెకింగ్ ఆఫీసర్ కదా? నువ్వు అనుకున్నావు మేము చెప్పలేదు కదా, ఎవరు లాక్కోరా అది. ఇచ్చేస్తారు కదండి. అంటే బయట పోలేని పనులు ఉన్నాయండి, వెళ్ళి చూసుకోవాలి. అడగగానే అలా ఇవ్వటం కుదరదు నాయన. దానికి ఓ ప్రాసెస్ ఉంటది, ఓ పద్ధతి ఉంటది. ఎనీవే సోడా ఫ్యాక్టరీ ఐడియా చాలా బాగుంది. మామూలుగా ఉండదు మరి. ఖచ్చితంగా లోన్ శాంక్షన్ చేస్తాను. అప్లికేషన్ ఇచ్చాలండి. ఇప్పుడు ఇచ్చేస్తామండి. ఎరా సరొక్క 10,000 ఇప్పిస్తే కుర్రోళ్ళందరూ గార్డెన్ పార్టీ చేసుకుంటాం. 10,000 నేను ఇవ్వటం కాదయ్యా. మీకు లోన్ కావాలంటే మీరే నాకు ఒక 50,000 ఇవ్వాలి. అదేంటది? మా మామయ్య ఏం చెప్పలేదు. నేను చెప్తున్నాను కదా. వచ్చేద్దే. వెళ్ళండి తీసుకొని వచ్చేసేయండి. లంచం అయితే ఇవ్వలేం కానీ 2 daysలో ఆలోచించుకుని వస్తాం. లోన్ తీసుకున్న తర్వాత వడ్డీ ఎలా కట్టమంటాడు కదరా. ఈ డబ్బా తీసుకోకుండా కట్టమంటే ఎలాగరా? మనలాంటి వాళ్ళ అవసరాలు ఇలాంటి నా కొడుకులకి అవకాశాలు రా. నీ అమ్మ మొత్తం తెప్పిండి కొడుకులు దొప్పించుకున్నారా. 50,000 అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తట్టుకొస్తాంరా? ఏడు తెచ్చేది సోడా బ్యాటరీ సెంటర్ పెట్టకుండా మూత పడిపోయింది అనుకోవడమే. అలా ఏం కాదులే. మన సాడే బ్యాటరీకి ఎంత? 50,000. రే నీ నాన్నకి ఎంత కావాలి? 4 లక్షలు రా. మొత్తం 4,50,000. ఒరే మాట్లాడుతున్నారా, నాకేం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? ఎలా ఏదో చెప్తున్నా. మన ఆర్టోస్ ప్యాచ్ కళ్ళలో ఆనందం కోసం ఒకరిని ఎదం చేయడానికైనా మిమ్మల్ని ఎదం చేయడానికైనా నేను నిలబడతాను. ఏంటన్నా అటువంటి తింటున్నా? 30,000. 30,000? అవును. ఏడు పందింగ్ కాస్తావా? మరి ఏడు పిచ్చెక్కిందేట్రా? డబ్బులు కానీ చెట్లు కాస్తాయి అనుకుంటున్నావా? నువ్వు కానీ ఇవ్వలేదనుకో, ఇవ్వకపోతే కొట్లు ఎత్తిపెట్టి వేసుకుని వచ్చిపోయి ఆడల్ని ఏం చూస్తున్నావు అంతా చెప్తాను. అమ్మా నీ డబ్బులే కదా కావాలి. యారా పిలిచావే? ఏం లేదులే, నాతో మాట్లాడుకుంటున్నా నీకు వినపడుతుందా లోపలని. ఇప్పుడు ఇస్తాను. ఇదిగోరా ఆ చౌదరి గారికి ఇద్దామని అట్టే పెట్టాను. అమ్మ చూస్తుంది వెళ్ళరా ఆ తోలు ఎలాగై. ఇదిగో పట్టుకుంది. నువ్వు ఎక్కడ దొరికావరా బాబు? ఓమైపోయినరా మళ్ళీ తిందొంగ ఉంటుంది. బ్రహ్మాండమైన బంధం మోపు చేశాను. 30,000కి 3 లక్షలు అంట. దిగిరా. ఎంపకాసి గారి పుంజుతో మన బుజ్జిమండ. ఓకేనా? పుంజు కాదు భైరవ. ఏదోట్లే పట్టు. రెడ్ బుల్ తాగితే అవదంట. ఇలా పోయిరా. తాగవే చక్కగా గెలిచేయమ్మా. నీకు గంపకింపు 2 పెట్టేస్తాను రాత్రి అంతా. చాలరా మనకున్న మళ్ళీ ముంబయ్యా. తప్పకుండా
పేరు భైరవా. రే భైరవా, ఈరోజు నీకు కాకి పందెం. ఎగిరి నరికాట తల పడిపోవాలంతే. కోడి పందాల చరిత్రలోనే మొట్టమొదటిసారి వినోద ఘట్టం. కోడి గుండాకి బరిలో తెచ్చుకోవడం. ఎప్పగాసి గారు పుణ్యాలు పందెం. అందుకని చాలా మింగిందా? ట్యాగ్ మీద 20, ట్యాగ్ మీద 40. ఎవడ ఉన్నాడా మగాడు వేసేవాడు? ఎవడా ఉన్నాడా చూసుకోండి. అదేంగా ఎంతగానో రెడీ. ఈ పిల్లకు వచ్చాగాడు వంశీగాడే కదా. ఈ మధ్యన మన మండలంలో ఈడే పెద్ద బుక్ అంట క్రికెట్ బెట్టింగ్లో. లే, ఇంకోసారి భైరవ అన్నామంటే అదే కొడుకు తెచ్చుకుని బద్దలు పొడిచేస్తాను. మొత్తం బొక్కే. ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే ఆలోచిస్తున్నాను. బ్యాంక్ లో లోన్ అప్లై చేశారు. కోడి పందంలో కోడి చచ్చిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ తెలుసు. నాకు తెలియకుండా మీరేం చేయలేరా? ఎందుకంటే నేను మీ నీడని. అయినా నాకు చెప్పకుండా ఏంట్రా? పుంజిపోయిందా? చెప్తే మాత్రం 4 లక్షలు నువ్వు ఇస్తావా? పుల్లి పోయిందా? ఏ నీకు తెలుసు కదా, నువ్వు ఇచ్చావా? ఏ శ్యావణి బాగున్నావా? మీరేట్రా పులిహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్న వరద బాధితుల్లాగా? ఎక్కువ మాట్లాడితే గుప్పు పగిలిపోద్ది, జాగ్రత్త. ఏంటి ఇందాక పందులు పగిలింది అలాగా? ఏట్రా అర్జున 30,000కి 3 లక్షలు కోసమని ఏమంట? ఏంటి అంత దరిద్రం ఉన్నారేట్రా? ఏంటి మ్యాటరు? డబ్బులైనా కావాలా? పండగకి వచ్చావు సరదాగా పందాలు చూసి బొబ్బట్లు బూర్లు తిని దొబ్బేయి. లేదనుకో కాళ్ళ పడి తొక్కేస్తాను. నువ్వు తొక్కిచ్చేసి కూడా చిన్నప్పుడు నోటు బుక్కులు దొబ్బేసిన వంశీగాడు అనుకున్నా పెట్టరా? బిగినెస్ మ్యాన్ వంశీ ఎక్కడ? ఇది సెల్లింగ్ చెప్పురే. బిఏ కేక్యూ ఎస్సీఎం అనుకుంటా. ఏంటే నీ హెల్ప్ ఏం మాకు అవసరం లేదు కానీ వెళ్ళి పని చూసుకో. నీకెవడు హెల్ప్ చేస్తానరా? అయినా మీకు హెల్ప్ చేసి అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు మనకి. ఏదో మన ఊరులు కాబట్టి చేస్తానని అంతే. అయితే ఏంట్రా ఇప్పుడు? నా దగ్గర పని ఉందిరా, అది మీరు కాతే ఎవరైనా చేస్తారు. కాకపోతే మీరు చేస్తే మీ డబ్బులు వస్తాయి అంతే. పని ఏంటి? అది పద్ధతి. ఏం లేదు అర్జును, అరకిలు నా పేరు చెప్పనుకో, నీకు ఒకటి మూట ఇస్తాడు. ఆ మూట అట్టుకుని నాకు వచ్చి ఇచ్చానుకో, నీ 4 లక్షలు ఇస్తాను. ఒరే, ఆ పోలీసుల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండరు రోయ్. నీకు అసలు దూకుడు ఎక్కువ. ఏ ఆ మూట్లో ఏముంది? మెడికేటెడ్ ప్లాంట్స్ అంటే ఓ మీకు మలయాళం రాదు కదా, కన్నడలో గంజాయి అంటారులే. ఆ, గంజాయా? ఏమే గంజాయి పోలీస్ అంటే పెద్ద రిస్క్ అవుతుంది. వద్దు రే, రండి వెళ్దాం. ఒరే ఈడు చిన్నప్పుడు జరిగిన మనసులో పెట్టుకుని మనల్ని ఇరికించాలని చూస్తున్నాడు రా. ఒరే తాడినాయాలా, నువ్వు దొరికితే నేను దొరికినట్టు కదట్రా. ఇప్పుడు ఎందుకు కామన్ రా, జాగ్రత్తగా పద్ధతి చేసుకుని వెళ్ళిపోవడం అంతే. అలాంటప్పుడు నువ్వు వేలు తెచ్చుకో. ఓ ఒక నా కొడుకు 4 లక్షలు దొబ్బేదానే. ఒరే అర్జున, మనకి ఎలాంటి వద్దురా, వెళ్దాం పదా. ఇగో అర్జున ఆలోచించరా మరి, 4 లక్షలు కావాలని చెప్పి మరి. వద్దు, నువ్వేం టెంప్ట్ అవ్వకు. ఈలోపు ఏదైనా ప్లాన్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది. రండి. అరే అర్జున, కష్టపడిందే రమ్యకృష్ణ రంబలే కదరా, రసుకులు బయట కూడా దొరకదు, చూసుకో మరి. అది దా, ఇప్పుడు నువ్వు అరకెళ్ళి మాకు రంభా రమ్యకృష్ణే కాదు, రసగుల్ల ప్యాకెట్ కూడా వద్దు. దొబ్బేయి లంచ్ చూసింది చేసుకుందామనే. ఒరే మన నాగులుగడ పొలంలో ఎంట్రిందో చచ్చిపోయాడంట్రా. ఉన్న 6 ఎకరం భూమి బ్యాంకులో అప్పు తీర్చలేదు.